శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మిథున రాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీన ఈ రాశి జాతకులకు గ్రహ గోచర స్థితి రీత్యా జరగబోయేది తెలిస్తే తప్పకుండా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఏ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున జరిగే శుభ అశుభాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. కేతువు కుజగ్రహం సంచారం ఆ యొక్క ఫలితాలు, ఈ యొక్క సంయోగం కారణంగా ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టమైతే కలిసి వస్తుంది. కుజ కేతు యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఇంకొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని ఇచ్చినా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మిథున రాశి జాతకులు ఈ రోజున అదృష్టాన్ని పొందుకునే అవకాశమైతే రాబోతుంది. వివిధ ఒప్పందాల కారణంగా ఈ రోజున విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ అవకాశాలే కనిపిస్తున్నాయి. తోడబుట్టిన వారి నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. ఉద్యోగస్తులకు అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. కెరియర్ మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రోజు నుంచి అదృష్టం కలిసి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. ఆస్తుల కొనుగోలు వల్ల అనేక రకాల ప్రయోజనాలు దక్కుతాయండి. ఇక వాటి వల్లే అదృష్టం పట్టబోతుంది. మంచి డీల్ కుదుర్చుకుంటారు. చాలా వరకు మంచి సమయంగా ఈ రాశి వారికి చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకుని అన్ని రకాల నిర్ణయాలు తీసుకోండి. అందరితో సంప్రదించండి. ఈ అవకాశం వదులుకోవద్దు. అన్ని పనుల నుంచి కూడా ఆర్థిక లాభాలే కలగబోతున్నాయి. ఈ రోజున దుబారా ఖర్చులు మాత్రం కంట్రోల్ చేయండి. ఎందుకంటే కాస్త పెద్దగా ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ రాశి వారిది కాస్త పెద్ద చెయ్యండి. ఈ రాశి జాతకులు అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో, ఆపదలో ఆదుకునే తత్వం ఉంటుంది. ఇందులకే దుబారా ఖర్చు పెట్టడం కావచ్చు. అడిగిన వారికి అడిగినంత ఇచ్చేస్తారు. చుట్టుపక్కల ఉన్న మీ దోస్తానాకి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందువల్ల నష్టమే కాకుండా ఈ రోజున కుటుంబంలో కూడా కొన్ని రకాలైన సమస్యలు తలెత్తవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఎవరికి పడితే వారికి డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం వల్ల ఈ యొక్క వ్యసనాన్ని తగ్గించుకోండి. అవునండి, ఈ అలవాటు వ్యసనమే. ఈ రాశి వారు మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి. అన్ని విషయాల్లో ఈ రోజునే కాదండి, ఎప్పుడూ నియంత్రణతో పాటుగా అనవసరపు పనుల్లో తలదూర్చడం మానుకోండి. సమతుల్యత పాటించండి. సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరము. లేదంటే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సమయంలో సంపూర్ణంగా అన్ని పనులు చేస్తారు. అసంపూర్ణంగా ఉన్న పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా పూర్తి అవుతాయి. ఈ రోజున ప్రతికూల, అనుకూల ఫలితాల కలయికగా ఈ రాశి వారికి ఉండబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మేలు కలగచేస్తుంది.